తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహిళలు విద్యార్థినుల పట్ల అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కళాశాలలతో పాటు ఆఫీసుల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. గత కొన్ని నెలల క్రితం ఇటు తెలంగాణ అటు ఏపీలోని లేడీస్ హాస్టల్లో సీసీ కెమెరాల ఘటన మరొక ముందే తాజాగా సంగారెడ్డి జిల్లాలోని ఓ లేడీస్ హాస్టల్లో స్పై కెమెరా లభ్యం కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలోని మైత్రి విల్లాస్ లో లక్ష్మీ గర్ల్స్ హాస్టల్లో చోటు చేసుకున్న ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సమాచారంతో హాస్టల్ కి చేరుకున్న పోలీసులు స్పై కెమెరా వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని విల్లా నెంబర్ 75లో బండారు మహేశ్వరరావు 4 ఏళ్లుగా లేడీస్ హాస్టల్ నడుపుతున్నాడు. అయితే ఈ వ్యక్తి తన నీచ బుద్ధిని బయటపెట్టాడు. ఏకంగా అమ్మాయిల హాస్టల్లో సీక్రెట్ స్పై కెమెరాలు ఏర్పాటు చేశాడు. సుమారు 35 మంది విద్యార్థినులు నివాసం ఉంటున్న హాస్టల్ రూమ్ లో సీక్రెట్ స్పై కెమెరా ద్వారా రికార్డింగ్ కు పాల్పడ్డాడు. అయితే గత 4 ఏళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే చాలా రోజులుగా సీక్రెట్ కెమెరాలతో పరిసరాలను రికార్డింగ్ చేస్తున్న వ్యవహారంపై హాస్టల్లో ఉన్న విద్యార్థినులకు అనుమానం వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థినులు ఈ విషయాన్ని స్థానికుల సహాయంతో అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు ఉండే రూముల్లో పోలీసులకు స్పై కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. తమ అనుమానం నిజమవడంతో అవాక్కైన విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము దూర ప్రాంతాల నుంచి చదువు కోసం వచ్చి హాస్టల్ను తమ సొంత ఇంటిలా భావించి స్వేచ్ఛగా ఉంటామని, అయితే దీన్ని అలుసుగా తీసుకుని హాస్టల్ యజమాని ఈ కిరాతకానికి పాల్పడడం తమను తీవ్ర విస్మయానికి గురిచేస్తుందని కన్నీటి పర్యంతమవుతున్నారు. హాస్టల్లో విద్యార్థుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగడంతో స్పై కెమెరా ఏర్పాటు వ్యవహారం వెలుగులోకొచ్చింది. అమీన్పూర్ ఎస్ఐ సోమేశ్వరి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విద్యార్థినులు రూమ్ లో ఒక సీక్రెట్ స్పై కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. అమీన్పూర్ సిఐ నరేష్ ఆధ్వర్యంలో స్పై కెమెరాలోని చిప్స్ ను పరిశీలిస్తున్నారు. మరోపక్క విద్యార్థినుల ఫిర్యాదుతో హాస్టల్ యజమాని మహేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడిపై యూబైఎస్ 77 బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. 4 ఏళ్లుగా హాస్టల్ నడుపుతూ ఉండడంతో ఈ వ్యవహారం ఎన్ని రోజులుగా జరుగుతోందనే విషయంపై పూర్తి విచారణ జరుపుతున్నామని, పూర్తి విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అమీన్పూర్ సిఐ నరేష్ వెల్లడించారు.